హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఈ నెలలో 4000 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అంటే ఈ నెల అంటే సెప్టెంబర్లోనే 4000 పోస్టులు. హెల్త్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు డిపార్ట్మెంట్లలో ఈ జాబ్ క్యాలెండర్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేసి దాని తగ్గట్టు రిలీజ్ చేస్తారనమాట. తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 4000 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ 4000 ఉద్యోగాలు అన్ని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలే. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. భర్తీ చేయబోయే పోస్టులో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు ఆర్ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. చెప్పిరుగా సెప్టెంబర్లో నోటిఫికేషన్, నవంబర్లో ఎగ్జాము. ఏ డిపార్ట్మెంట్ అంటే ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు ఆర్ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్టు ఈ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నవి. దేంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నవి, దానికి ఎలిజిబిలిటీ ఏంది అనేసి మనము చూద్దాం. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏమి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అర్హులు ఎవరు ఎలిజిబుల్ అంటే భర్తీ చేయబోయే 4000 ఉద్యోగాల్లో మొదటి నోటిఫికేషన్ సెప్టెంబర్లో 1280 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల చేస్తారు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 8 రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు అని జాబ్ క్యాలెండర్లో తెలియజేయడం జరిగింది. 8 రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఏంటివో అనేసి అప్లికేషన్లో ఉంటుంది. ఇప్పుడు అయితే చెప్పలేదు, మనం అప్లై చేసేటప్పుడు ఉంటుంది. స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత మరో 10 రోజులలో 2030 స్టాఫ్ నర్స్ ఆర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి GNM లేదా BSc నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. GNM, BSc నర్సింగ్ చేసిన వాళ్ళు స్టాఫ్ నర్సుకు ఎలిజిబుల్ అనమాట. అడుగుతారుగా GNM గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు, BSc గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు అనేసి. మీ ఇద్దరికి ఇప్పుడు మంచి అవకాశం అనొచ్చు. 2030 స్టాఫ్ నర్సు ఖాళీలు అనమాట. కమింగ్ టు ఫార్మసిస్ట్, రిమైనింగ్ అన్ని ఖాళీలు పోగా మిగిలినవి ఫార్మసిస్ట్ పోస్టులు. సెప్టెంబర్ నెల చివరి నాటికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు D ఫార్మసీ చేసిన వాళ్ళు, B ఫార్మసీ చేసిన వాళ్ళు, ఫార్మాటిక్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు అవుతారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతిలో కూడా ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఈ ఉద్యోగాలలో ఎలిజిబుల్ అనేసి చెప్పడం జరుగుతుంది. అందులో 1280, దీంట్లో 2030 కదా, అవి గోంగా మిగిలినవి ఉంటాయి కదా, అవే వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి. ఇప్పుడు మిగిలిన పోస్టులు అనేసి నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదల చేయ ముందుకు వస్తా. స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును పేర్కొంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్కి కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.